ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం ఒంగోలులోని లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ సెంటర్ మొత్తం కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి సామాగ్రి కొనుగోలు చేయడానికి ఇటు ఉదయం నుంచి కూడా భక్తులతో పెద్ద ఎత్తున ఇట్లా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్ కూడా ఇక్కడ ఈ యొక్క సామాగ్రి కొనుగోలు చేయడానికి ఇటు నగరవాసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి కొంతమంది మనతో మాట్లాడానికి ఉన్నారు. ఒకసారి ఈసారి ఈ యొక్క వినాయక చవితి గురించి వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది కూడా ఒకసారి మనం సార్ చెప్పండి. ఈసారి ఈ వినాయక చవితి వేడుకల గురించి మీరు ఏం చెప్తారు? ఈసారి వినాయక చవితి చాలా అద్భుతంగాను చాలా ఆనందంగాను జరుపుకోవటానికి ప్రజలందరూ కూడా ఏకతాటి మీద నిలబడి పనులు చేసుకుంటున్నారు. అసలు అనుకోని రీతిలో ఎంతోమందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. ప్రజల యొక్క మనోభావాలను గమనించుకొని పల్లెల నుంచి వాళ్ళు 2 రోజులు కష్టపడి అన్ని పత్రి ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటు ధరల్లో ఇవ్వటం, మరలా చాలామంది ఉచితంగా వినాయకుడిని ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కష్టపడి పనిచేస్తుంది. అట్లాగే మా వంతు మేము కూడా చాలా సహాయం చేయడానికి మేము పూనుకున్నాం. మీరందరూ కూడా ఈ వినాయక చవితిని చాలా చక్కగా హ్యాపీగా జరుపుకోవాలని మన వినాయకుడికి ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ఒక పక్క మనం చూసినట్లయితే ఒంగోలులో ఉదయం నుంచి కూడా వినాయక చవితి వేడుకలకు సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేయడం కూడా చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఏమి కొనుగోలు చేశారు, ఎలా ఉన్నాయి సార్ ఈ రేట్లు? ముందుగా ఒంగోలు పట్టణ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసుగా అందరినీ కూడా ఇక్కడ వచ్చే ప్రతి పత్రి బండిని కానీ వినాయక విగ్రహాలను కానీ రోడ్డుకి ఇరువైపులా చక్కగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు. అందుకు ముందుగా పోలీసు వారిని అభినందిస్తున్నాము. పండుగ అనేది ఈ వినాయక చవితి పిల్లలకి పెద్దలకి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ కనుక అందరూ కూడా వినాయక చవితిని చక్కగా జరుపుకుంటున్నారు. ఈ వినాయక చవితి రాబోయే రోజుల్లో అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మొన్న జరిగిన వరదల నష్టానికి మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలమైపోయినాయి. ఆ దేవుని ఆశీస్సుల వల్ల రాబోయే రోజుల్లో మంచి సుభిక్షమైన పంటలు పండి అందరూ ప్రజానీకం మొత్తం తెలుగు రాష్ట్రాలు ఇబ్బంది కలగకుండా ఆ దేవుడు చక్కగా చల్లని చూపులు చూసి ఆయన కరుణా కటాక్షము మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఈసారి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి? మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి ఇక్కడ రేట్లు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మన ఒంగోలులో రేట్లన్నీ రీజనబుల్గానే, చాలామంది పత్రి కానీ ఆకులు కానీ అన్ని రకాల మొత్తం అన్నీ చాలా రీజనబుల్గా పెట్టారు. ఇబ్బంది ఏం లేదు. అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ స్నానాలు ఆచరించి వచ్చి ఇవాళ వినాయక చవితి సంబంధించిన అన్ని పత్రి కానీ వినాయకుని ప్రతిమ కానీ అందరూ తీసుకొని అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. అందరికీ వినాయక చవితి సందర్భంగా అందరికీ అవిఘ్నాలు కలగకుండా అంతా రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఈ సామాగ్రి కొనుగోలు చేయడానికి వచ్చారు కదా, ఏంటి ఈ సామాగ్రి గురించి మీకేం తెలిసింది? ముందుగా ఒంగోలు ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం వినాయక చవితి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వినాయకుని యొక్క పండుగ చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం. అయితే ఈ వినాయకుని పూజ మొట్టమొదట ఈ మాసంలో మొదటి పండుగ మన సంవత్సరానికి. దీనిలో ఒక 21 రకాల పత్రుల్ని తీసుకొని స్వామివారికి చేస్తే ఆరోగ్యాలు కుటుంబం ప్రతి సంవత్సరం కూడా ఈ పూజలతో చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండడానికి మారేడని, అలాగే మామిడి, నేరేడి, అలాగే అన్ని రకాల దానిమ్మ, నిమ్మ అన్ని రకాలు 21 రకాల పత్రులను తీసుకొని స్వామివారికి దగ్గరుండి పూజ చేస్తే ఎటువంటి ఆటంకాలు రాకుండా వారి జీవితాలలో బాగుండాలని పూజ చేస్తారు. కాబట్టి దీనికి ఈ సంవత్సరం ఒక ట్రాఫిక్ విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో చాలా బాగా చేశారు. మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున దాదాపు ఒక 1000 పైగా బొమ్మలు మన చలవా శ్రీహరి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయనకి మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఒంగోలు ప్రజలందరికీ ముందుగా లయన్స్ క్లబ్ తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ ప్రోగ్రాం చేసినా, మనం ఏ పండుగ చేసుకున్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ చేస్తాము. అటువంటి విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని సందర్భంగా ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున మట్టి విగ్రహాలు
ఉచిత పంపిణీ చేయడం జరిగింది. దాన్ని ఒంగోలు ప్రజలందరూ శుభ్రంగా చాలా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ వినాయక పూజకి 21 రకాల పుష్ప పత్రాలతో పూజ చేసుకొని చక్కగా అందరూ అష్టైశ్వర్యాలతో అభివృద్ధిగా ఉంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి ఒంగోలు ఇటు వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే పర్యావరణాన్ని ఇటు రక్షించడానికి ఇటు మట్టి విగ్రహాన్ని కూడా ఇటు ఉచితంగా పంపించేసిన పరిస్థితి కనపడుతుంది. మరొక పక్క చూసినట్టయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క సామాగ్రిని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కూడా ఈ నగర ప్రజలు అయితే మార్కెట్కి వచ్చిన పరిస్థితి కూడా పక్క చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.